ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తారు, బలపరుస్తారు. కలత చెందొద్దు, కలవరపడద్దు. విశ్వసించువాడు కలవరపడడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మీరు దిగులు పడద్దు, ప్రభు మీకు తోడుండి మీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. ప్రియులారా, ఒక వ్యక్తి దుష్టుడు, మరొక వ్యక్తి నీతిమంతుడు. లోకంలో ఉన్న మనుష్యులందరూ కూడా ఈ రెండిట్లో ఏదో ఒక కోవలో ఉంటారు. ఒక వ్యక్తి ఏమో పారిపోతున్న పిరికివాడు, ఒక వ్యక్తి ఏమో ధైర్యంగా నిలవబడిన ధైర్యవంతుడు. బైబిల్ చెప్తుంది, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు, వాడి పాపం వాడిని తరిమి తరిమి కొడుతుంది అంతే. అవును ప్రియుల, మీ పాపం మిమ్మల్ని పట్టుకున్నా అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవరు తరమకుండానే పారిపోతాడట. అంటే తనలో తనకి భయం పడుతుంది. ఎందుకు భయం పడుతుందో తనకు తెలియదు, తను పారిపోతాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే దుష్టుడు. ఎందుకు తనలో భయం? తను ఏదో తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? ఏదో పాపంలో ఉన్నాడు. అది రహస్య పాపం, ఎవరూ చూడలేదు, ఎవరికీ తెలియదు. కానీ తన మనస్సులో ఆ పాపం ఉంది. ఆ పాపం అతన్ని తరుముతోంది. ఇప్పుడు ధైర్యంగా అందుకే ఎవరు ఎదుట నిలబడలేడు, ధైర్యంగా అందుకే ఎవరితో మాట్లాడలేడు, ధైర్యంగా అందుకే ఎవరి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేడు. ఒక భయం. ఎందుకంటే ఆ వ్యక్తి దుష్టుడు. తన మనస్సులో ఉంచుకున్న పాపం అతని తరుముతుంది. ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోతాడు. కొన్నిసార్లు ప్రియులారా, దుష్టుడైన వ్యక్తులు నలుగురు మధ్యలో సమాజంలో నిలబడినప్పుడు కూడా ఎవరు తరమాల్సిన అవసరం లేకుండానే వాళ్ళకి అక్కడ కనిపించరు అంతే. దొంగోడికి భయం ఉంటుంది. లోకంలో సామెత ఏంటంటే దొంగోళ్ళ భుజాలు తడుముకున్నట్లు అని ఎవరో చెప్పారంట. అరే, రాత్రి దొంగతనానికి అయిన వాళ్ళందరికీ మట్టి అయిందిరా భుజాలకి అని ఎవరో అన్నారంట. వెంటనే వీడు తడుముకుంటున్నాడంట భుజాలు. అంటే వీడు దొంగోడు, కానీ మంచోళ్ళ నలుగురిలో నిలబడ్డాడు, కానీ దొరికిపోయాడు. వాడు తడుముకొని దొరికిపోయాడు. అందుకే ఆ సామెత పుట్టింది. ప్రియులారా, మానవ జీవితంలో మనం దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు. దేవునికి మాత్రం భయపడాలి, పాపం చేయటానికి మాత్రం భయపడాలి. ఈ రెంటికి తప్ప మరి దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. బైబిల్ చెప్తుంది, ఎవడు తరమకుండా దుష్టుడు పారిపోతాడు. రెండవది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని చెప్పచ్చు. కానీ సింహము వలె ఒక ప్రత్యేకమైన మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఎందుకు? ఒక సింహానికి ఎంత ధైర్యం? సింహపు ధైర్యం కావాలా? సింహపు గుండె లాంటి గుండె కావాలా? సింహపు గుండె ఎక్కడ దేనికి భయపడదు. నిలబడిందా ఇంకంతే. దాని అడుగు ముందుకే పడుతుంది, కానీ వెనక్కి పట్టడం అనేది తన లైఫ్లో ఉండదు. చచ్చిపోతున్నా కూడా తన అడుగు ముందుకే ఉంటుంది. అందుకే సింహం వంటి గుండె కావాలి, అటువంటి ధైర్యం కావాలి. ఎవరికి ఉంటుంది అటువంటి ధైర్యం? నీతిమంతుడికి ఉంటుంది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని దేవుని వాక్యం చెప్తుంది. రెండవ వచనం, దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేకులగుదురు, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. ప్రియులారా, దేశస్థులు అంటే ఒక దేశంలో నివసించే మానవులు. వీళ్ళందరూ చేసే పాపాన్ని బట్టి, వాళ్ళ దోషం వలన దాని అధికారులు అనేకులు అవుతారు. ఈ రోజుల్లో మనం గమనిస్తే ప్రతి ఊరికి పోలీస్ స్టేషన్ ఉంటుంది, ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ దొంగోళ్ళు ఉంటే పట్టుకుందామని. కారణం, వాళ్ళు చేస్తున్న పాపాలు. మనుష్యులు చేస్తున్న పాపాలను బట్టి అధికారులు పెరుగుతారు. మోసం పెరిగింది కాబట్టి అధికారులు పెరుగుతున్నారు, మరి దాన్ని పర్యవేక్షించటానికి. అంతే ప్రియులారా. అదే మోసం లేకపోతే అధికారులతో పని లేదుగా. దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేకులు అవుతారు, బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారం స్థిరపరచబడును. దేశం యొక్క అధికారం బుద్ధి జ్ఞానము కలిగిన వ్యక్తి చేత స్థిరపరచబడుతుంది. అలాంటి వ్యక్తి మాకు నాయకుడిగా ఉంటే బాగుండు అని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. బుద్ధి కలిగిన నాయకుడు, జ్ఞానము కలిగిన నాయకుడు, దోషం చేసేవాడు కాదు, బుద్ధి జ్ఞానములు గల వ్యక్తి, అతని అధికారం స్థిరపరచబడుతుంది అని చెప్పబడుతుంది. మూడవ వచనం, బీదలను బాధించు దరిద్రుడు
ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పో వానతో సమానుడు. అప్పుడప్పుడు వర్షాలు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి. మనం చూస్తూ ఉన్నాం కదండి, ఆ మధ్యకాలంలో కేరళలోను అలాగే ఇంకా అనేక ప్రాంతాల్లోనూ వర్షాలు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, మొత్తం కొట్టుకొని పోతున్నాయి. ఈ మధ్యకాలంలో శ్రీకాకుళం ఆ ప్రాంతాల్లో కూడా. ప్రియులారా, ఇవన్నీ అలా కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు దాన్ని దేంతో పోల్చాడు అంటే భక్తుడు బేదలను బాధించే దరిద్రుడితో పోల్చాడు. ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పో వానతో సమానుడు. అంటే బేదోడిని బాధించడం ఏంటండి? మరీను బేదలను బాధించు దరిద్రుడు. లోకంలో కొన్నిసార్లు చాలామంది మనుషులు ఆ దరిద్రుడు అని తిడుతుంటారు. దరిద్రుడు అని వాళ్ళని తిట్టడానికి గల అర్థం ఏంటో ఈ వాక్యం ఇక్కడ చెప్తుంది. వీళ్ళే పేదోళ్ళు, వీళ్ళని బాధ పెట్టడం వాడికి ఇష్టంగా ఉంది, అందుకే వాడు ఇంకా దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు అంటారే, అదే బేదోళ్ళని కూడా బాధిస్తాడట వాడంత దరిద్రుడు. అంటే ఈ బేదల కంటే మరింత బేదోడే దరిద్రుడు, వాడంత దరిద్రుడు, అన్నీ ఉన్న దరిద్రుడు. ఇంకా అంతే. కొంతమంది ప్రియులారా లక్షల్లో ఆస్తి ఉంటుంది, కానీ ఈ పేదోళ్ళ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు లాక్కుంటూ ఉంటారు లంచాల కోసం, మరొక రీతిగా మోసం చేసి అబద్ధాలు చెప్పి. వీళ్ళు ఎవరంటే దరిద్రుడు అంట. 4వ వచనం, ధర్మశాస్త్రమును త్రోసివేయవారు దుష్టులను పొగడుచుందురు, ధర్మశాస్త్రమును అనుసరించు వారు వారితో పోరాడుదురు. లోకంలో ప్రియులారా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వ్యక్తి, ధర్మశాస్త్రం అనుసరించని వ్యక్తి. అంటే వాక్యాన్ని వినే వ్యక్తి, వాక్యానికి లోబడే వ్యక్తి. వాక్యం వినని వ్యక్తి, వాక్యానికి లోబడని వ్యక్తి. వాక్యం వినే వ్యక్తి దుష్టులతో పోరాడతాడట. వాక్యం విని వాక్యానుసారంగా జీవించే వ్యక్తి. వాక్యం వినని వాడు దుష్టుల్ని పొగుడుతాడట. ఎంత దారుణం! దేవుడు చూస్తున్నాడు అనే భయం మనకుంటే ఎప్పుడు ఇటువంటి సాహసం మనం చేయలేం. పాపాన్ని పొగడలేం, దుష్టుల్ని పొగడలేం. ఖచ్చితంగా దుష్టులతో పోరాడతాం అంతే. అలా చేయడానికి వీల్లేదు. నేను చేయను అలాగా సపరేట్ అయిపోతారు. ఎందుకంటే పాపం చేసే ప్రతి వ్యక్తి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడు కాబట్టి. 5వ వచనం, దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించుదురు. ఒక అద్భుతమైన మాట. దుష్టుడు అంటే దేవుడు ఎరుగని వ్యక్తి, లేక దేవుని మీద తిరగబడే వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. ఈ దుష్టుడికి న్యాయం ఎలాంటిదో తెలియదట. అంతే. వాడి కళ్ళు తెరిస్తే కదా ఏమన్నా కనబడను, వాడి కళ్ళు మూసుకుపోయినాయి. బైబిల్ చెప్తుంది, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గ్రుడితనం కలగజేసింది. వాడి కళ్ళు మూసుకుపోయినాడు, ఇంక వాడికి ఏం అర్థమైద్దాడు? అందుకే వాడికి న్యాయం ఎట్టిదైంది తెలియట్లేదట. యెహోవాను ఆశ్రయించు వారు సమస్తం గ్రహించుదురు. దేవుని మీద ఆధారపడ్డావా? దేవుని ఆశ్రయిస్తున్నావా? ఆ వ్యక్తికి అంతా అర్థమైపోయింది. ఏది అన్యాయం అర్థమైపోయింది, ఏది న్యాయం అర్థమైపోయింది. చాలాసార్లు ప్రియులారా ప్రార్థనాపరుల అంతరంగములో దేవుడు దుష్టుల గురించి బయలుపరుస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళుతున్నప్పుడు, ఒక వ్యక్తిని నమ్మినప్పుడు ఆ వ్యక్తులు పని చేయరు అని, ఆ వ్యక్తులు సహాయం చేయరు అని, ఆ వ్యక్తులు మోసగాళ్ళని, ఆ వ్యక్తులు నమ్ముకుంటే నష్టపోతామని అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు హెచ్చరించిన హెచ్చరికను పట్టించుకునే లోబడిన వ్యక్తి ఏమో ఆ అపాయంలో చిక్కుకోకుండా, ఆ మోసంలో చిక్కుకోకుండా తప్పించబడతాడు. అంతరంగములో మనస్సాక్షిలో దేవుడు మాట్లాడిన మాట ఏ వ్యక్తి అయితే వినడో, పట్టించుకోడో, ఆ వ్యక్తి వెళ్ళిపోయి ఆ మోసంలో పడిపోతాడు. ఆ దుష్టుల్ని నమ్ముతాడు. దుష్టుల్ని పొగిడితే ఏమవుతుందండి? కొంతమంది దుష్టుల్ని పొగుడుతూ ఉంటారు, పొగిడి వాడి చేత పని చేయించుకుందాం అంటారు. వాడు దుష్టుడే. వాడు ఎట్ట పని చేస్తాడు? వాడు చేయడు. వాడిని పొగిడినా చేయడు అంతే. ఎందుకంటే వాడి క్యారెక్టర్ అది కాదు. వాడి క్యారెక్టర్ ఏంది? అన్యాయం. వాడి క్యారెక్టర్ ఏంది? దుష్టత్వం. అంతే. వాడంతే. అందుకే వాడు ఆ మెట్టులో ఉన్నాడు. ఇప్పుడు వాడిని పొగిడితే వాడేం చేస్తాడు? ఇంకా 6వ వచనం, వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అంటే నివాసి అని అర్థం చేసుకోవచ్చు. నివసించేవాడు లేక బ్రతుకుతాడు అని అర్థం చేసుకోవచ్చు. అంతే ప్రియులారా.
వంచకుడై డబ్బు సంపాదిస్తున్నాడు కొంతమంది. అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు. అబద్ధాలు చెప్పి డబ్బుని దాచిపెట్టుకుంటున్నారు, దోచుకుంటున్నారు. వంచకుడై ధనము సంపాదించేవానికంటే యథార్థముగా ప్రవర్తించే దరిద్రుడు, నీతిగా న్యాయంగా జీవించే బిడ్డలు ఉన్నారు కొంతమంది. ఆ వ్యక్తులు ధన్యులండి. కష్టమైన ప్రభు చూస్తున్నాడనే భయంతో, భక్తితో, నమ్మకంగా జీవించే బిడ్డలు ఉన్నారే, భూలోకంలో ఉన్నారు, చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, లంచం తీసుకోనని వారు. అలాగే దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు. లారీ డ్రైవర్లుగా జీవిస్తూ కూడా దొంగ లెక్కలు రాయని వాళ్ళు ఉన్నారు. అలాగే ఏ ఫీల్డ్లో అయినా కొంతమంది చెప్తారు, అన్ని ఫీల్డ్లో ఒకవేళ ఎట్లా ఉంటుందో కానీ మా ఫీల్డ్లో కరెక్ట్గా ఉండటం కుదరదండి, మేము అలా ఉండలేమండి చెప్తారు. నో, నువ్వెక్కడైనా క్రీస్తుకు సాక్షిగా బ్రతకచ్చు. తామరాకు నీళ్ళలో ఉంటుంది, నీరు చెమ్మ కూడా దానికి అంటదు, బురద దానికి అంటనివ్వదు, దాని పరిశుద్ధత దానిదే. నువ్వు కూడా అటువంటి వ్యక్తిగా ఉండాలి. నువ్వు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఈ చీకటితో నింపబడిన ప్రజల మధ్యలో జ్యోతి వలె వెలుగుతూ ఉండాలి. దేవుడు కోరేది అదే ప్రియులారా. వాళ్ళతోటో వీళ్ళతోటో పడిపోయిన వాళ్ళతో పోల్చుకోకు, నిలబడే వారితో పోల్చుకో. యేసు క్రీస్తు ప్రభుతో పోల్చుకో. పరిశుద్ధుడైన దేవుని కుమార్తెగా, కుమారుడిగా నిన్ను నీవు కళ్ళు తెరిచి చూడు. నీ స్థానం ఎక్కడ? పడిపోయిన ఆ అభాగ్యుల స్థానం ఎక్కడ? వాళ్ళు ఓడిపోయారు. ఏదో ఒక దురాశల్లో, ఏదో ఒక పాపపు ఇచ్ఛల్లో, శరీర ఇచ్ఛలో, నేత్రాశలోను, జీవపు డంబంలోను పడిపోయి వాళ్ళు ఓడిపోయారు. నువ్వెందుకు వాటిలో పడాలని కోరుకుంటున్నావు? నో, నువ్వు నిలబడు. యథార్థముగా ప్రవర్తించే దరిద్రుడు వాసి, అతడు ధన్యుడు, దీవించబడిన వ్యక్తి, పరలోక రాజ్యం అతనిదే. 7వ వచనం, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ప్రియులారా, యవనస్తుల గురించి ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు. కుమారుడు తల్లిదండ్రి చెప్పిన మాట వినాలి, లోబడాలి. చెప్పినప్పుడు నా మేలు కోసం చెప్తున్నారు అనే గ్రహింపు ఉండాలి. కొంతమంది ఉంటారు, మాకు తెలుసు నువ్వు నాకు చెప్పేదేంటి, తల్లిని తండ్రిని ఎదిరిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి స్నేహం ఎవరితో ఉంది అని కానీ మనం గమనిస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తి మంచి వాళ్ళతో స్నేహం చేయట్లా, ఎక్కడో చెడ్డ వ్యక్తులతో స్నేహం చేస్తున్నాడు. అది సత్యం. చెడ్డ వ్యక్తులతో స్నేహం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చెడ్డ లక్షణాలు ఈ వ్యక్తిలో ప్రారంభమైనాయి. తిరగబడటం ప్రారంభించాడు, ఎదురు తిరగటం ప్రారంభించాడు, అవసరమైతే తిట్టడానికి ప్రారంభిస్తున్నాడు, అవసరమైతే కలబడుతున్నాడు. కారణం ఇతని స్నేహం దారి తప్పింది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఉపదేశం అంగీకరించు కుమారుడు. ఒకప్పుడు వీడెవరంటే అది వాడి స్థాయి, ఏది చెప్తే తినేవాడు తండ్రి. ఉపదేశాన్ని అంగీకరించే కుమారుడు ఒకప్పుడు. ఈ వ్యక్తి బుద్ధి గలవాడు. అప్పుడు అందరూ ఎంత మెచ్చుకునేవాళ్ళు, ఎంత మంచివాడు అనేవారు. ఇప్పుడు తుంటరుల సహవాసంలోనికి వెళ్ళిపోయాడు, చెడ్డోళ్ళ స్నేహంలోకి వెళ్ళిపోయాడు. ఆ చెడ్డోళ్ళ స్నేహం చేస్తూ తన తండ్రికి అపకీర్తి తెచ్చేస్తున్నాడు. ఇంకంతే. బయటికి వెళితే వాడు చేసే పనుల వల్ల పరువు పోతుంది అనే గ్రహింపు వాడికి రాదు. ఎందుకంటే అసలు పరువు అంటే ఏంటో వీడికి తెలియదు. ఇంకా ఒక స్థాయికి వస్తే తెలుస్తుంది పరువు అంటే ఏంటో. ఈ యవ్వన ప్రాయంలో అటు ఇటు తిరుగుతున్న కాలంలో ఎంజాయ్మెంట్ మాత్రమే కనబడుతుంది, కానీ పరువు, ప్రతిష్ట, పేరు ఇలాంటివి ఏమీ తెలియదు. వాటి అర్థాలు కూడా తెలియవు వీళ్ళకి, అంతే తెలియవు. కానీ ఒక రోజు వస్తుంది, గుండెలు బాదుకొని ఏడుస్తారు చాలామంది ప్రియులారా. ముఖ్యంగా ఆడపిల్లలైన వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పే అనేక మంది వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటో తెలుసా? అన్నయ్య, తల్లిని తండ్రిని ఎదిరించి ఈ అబ్బాయి అన్యుడు అయినా పెళ్లి చేసుకున్నాను, నన్ను విగ్రహారాధన చేయాల్సిన అవసరం లేదు, బాగా చూసుకుంటా అన్నాడు. 1 సంవత్సరం లేక 2 సంవత్సరాల్లో బాగున్నాం. ఇప్పుడు అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అన్నయ్య. మరొక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు, మరొక అమ్మాయితో అక్రమ సంబంధంలో ఉన్నాడు. ఇవేనండి ఫోన్ కాల్స్ అన్నీ ఎక్కువ. యవనస్తులైన ఆడపిల్లలారా, మీ ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉంటే కట్టి పెట్టండి. మీ జీవితాన్ని మీరు చేతులారా నాశనం చేసుకోవద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు నిన్ను ప్రేమించానని చెప్పిన వాడు ఆడపిల్ల వెంట తిరిగేవాడు. రేపొద్దున ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు?
సర్దుకుంటావా? జాగ్రత్త. ఈరోజు కనీ పెంచిన తల్లిదండ్రిని ఎదురిస్తున్న వ్యక్తి రేపొద్దు నిన్ను బాగా చూసుకుంటాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఆ వ్యక్తి లోబడే వ్యక్తి కాదు. ఎవ్వరి భయం లేని వ్యక్తి. తల్లిదండ్రి భయం లేదు, పెద్దల భయం లేదు. ఆ వ్యక్తి ఎలాగ మంచోడు? తుంటరుల స్నేహం వద్దు ప్రియులారా, అది చాలా తప్పు పని. ఉపదేశాన్ని అంగీకరించండి, దీవించబడతారు. ఉపదేశాన్ని అంగీకరించే మనస్సు మీకుండుట మీకు మేలు ప్రియులారా. 8వ వచనం, వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడపెట్టును. ప్రియులారా, కొంతమంది ఆస్తిని పెంచుకుంటూ ఉంటారు. దేని చేత? వడ్డీ చేత. రెండవది దుర్లాభము చేత అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో ప్రియులారా, అత్యధికమైన వ్యాపారం ఏంటి అంటే వడ్డీ వ్యాపారం. చాలామంది చేస్తున్న వ్యాపారం వడ్డీ వ్యాపారమే. ఆ వడ్డీ చేత ఆస్తి పెంచుకునేవాడు దాన్ని వాడు అనుభవించలేడు. దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళంట దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెడతాడట. ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి ఒక వ్యక్తికి ఇస్తాడంతే. వడ్డీ చేతను దుర్లాభము చేతను అంటే అత్యధికమైన లాభం కోసం. దుర్లాభం అంటే చెడ్డ లాభం కోసం. కొంతమంది అడ్డదారిలో దొంగ లెక్కలు రాసి వాస్తవానికి వాళ్ళు ఇవ్వాల్సిన అప్పు వడ్డీ మొత్తం తీరిపోయి ఉంటుంది, కానీ వీళ్ళు దొంగ లెక్కలేసి ఇంకా నువ్వు అంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలని చెప్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళందరికీ భయంకరమైన దేవుని తీర్పు రాబోతుంది. అసలు వడ్డీ వ్యాపారమే చేయకూడదు. అసలు అది క్రైస్తవ లక్షణం కాదు. అవసరమైతే మనం మన తోటి వారికి సహాయం చేయాలి, కానీ వాళ్ళకి వడ్డీలకి డబ్బులు ఇచ్చే పనులు మనం చేయకూడదు. అలా చేయటం చాలా పాపం ప్రియులారా. కాబట్టి వడ్డీ చేతను దుర్లాభం చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. 9వ వచనం, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. హేయము అనే పదానికి అర్థం అసహ్యము అని అర్థం. ఎవరి ప్రార్థన అసహ్యం? కొంతమంది అంటుంటారు, ప్రార్థన చేస్తే దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు, మనం అడగాలి కానీ దేవుడు ఏదైనా చేస్తాడు, ప్రార్థన చేద్దాం. ఆగండి, ఒక నిమిషం ఆగండి. ప్రార్థన చేయటానికి ఒక అర్హత కావాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి యేసయ్యా మరే సహాయం చేయవా నాకు అని నీ ఇష్టం వచ్చినట్లు అడిగిందల్లా దేవుడు నీకు ఇవ్వడో. నీ గొంతెమ్మ కోరికలు దేవుడు తీర్చడు. అక్రమ దారిలో నువ్వు కోరుకుంటున్న నీ కోరికలు తీరవు. ఎంతమంది ప్రియులారా అడ్డమైన కోరికలు కోరుకుంటున్నారు. కుటుంబాలు విడిపోవాలట భార్యాభర్తలు, ఆ భర్త వచ్చి ఈ అమ్మాయిని చేసుకోవాలంట. ఇలా ఫోన్ చేసేవాళ్ళు లేకపోతే తల్లిదండ్రిని అబ్బాయి ఎదిరించి వచ్చేయాలట, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలట. ఏంటి? ఎక్కడికి పోతుంది సమాజం? ఏ దారిలో ఆలోచిస్తున్నారు వీళ్ళు? ఎంత గుడ్డోళ్ళు అయిపోతున్నారు. ఇలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ధర్మశాస్త్రం వినబడుతుందా నీకు? వాక్యం వింటున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? పరిశుద్ధ జీవితం కొరకు లోబడే మనస్సు నీకుందా? మారు మనసు పొందావా? రక్షణ పొందావా? నిత్య నరకాగ్నిని తప్పించుకున్నావా? ఇవేవి నువ్వు చేయకుండా నువ్వు చేసే ప్రార్థన అంటే దేవునికి అసహ్యం. తండ్రి కుమారుడికి ఇస్తాడండి ఏదైనా. బయటోడు ఎవడో వచ్చి అడిగితే ఆకలేస్తుందంటే ఒక ముద్ద పెడతాడు, అంత మాత్రం చేత వాడు కుమారుడు అయిపోడు. వాడు అడిగిందల్లా తండ్రి ఇవ్వడు. కుమారుడు అనుకోండి, తండ్రిని ఏది అడిగితే అది ఇస్తాడు. విలువైనది అడిగినా కూడా తండ్రి కొనిస్తాడు. కుమారుడికి అడుక్కునేవాడికి ఎందుకు కొనిస్తాడండి? ఆకలేసిందని వచ్చి అడిగావు, ఓ ముద్ద పెట్టాడు, తిన్నావు, అంత మాత్రం చేత ఈయన నువ్వు అడిగిందల్లా ఇవ్వడు. ఆపదలో ప్రార్థన చేసావు, నీ ఆపదలో దేవుడు నిన్ను తప్పించాడు. లేక అనారోగ్యంలో అడిగావు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు నీ కృతజ్ఞత ఏది? దేవునికి సాక్షిగా బ్రతికావా? దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించావా? దేవుని కుమారుడు లేక దేవుని కుమార్తె అనే మెట్టులోకి వచ్చి ఆయనను స్వంత రక్షకునిగా అంగీకరించిన అనుభవంలోనికి వచ్చావా? రాకుండా ఎలాగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు? ధర్మశాస్త్రం నీకు వినబడకుండా చేసుకున్నావు అంటే వాక్యం వెంటలను, వాక్యానికి లోబట్టలా. వాక్యానికి లోబడని నీ ప్రార్థన అంటే దేవునికి అసహ్యం. నీకోసం 100 మంది ప్రార్థన చేసినా నీకే కార్యం జరగదు. ఎదురు చూడబాక, వేస్ట్. ఒప్పుకొని పాపాన్ని, పశ్చాత్తాపడు, దిద్దుకో, మార్చుకొని బ్రతుకు. అప్పుడు నరకం నుండి తప్పించబడతావు,
దేవుడు నిన్ను కనికరించి సహాయం చేస్తాడు. నీ పాపాన్ని విడిచిపెట్టకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యానికి లోబడకుండా నువ్వు దేవుని అడిగితే దేవుడేదో నీకు చేస్తాడని ఎదురు చూస్తే అది జరగదు. బైబిల్ చెప్తున్న సత్యం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయం. ఇదే సామెతల గ్రంథంలో ముందు అధ్యాయాలు అంటాడు దేవుడు, నేను పిలిచాను మీరు నా మాట వినలేదు, ఇప్పుడు ఆపద వచ్చింది మీరు పిలుస్తున్నారా, నేను ఎట్ట వస్తాను అనుకుంటున్నారు మీ దగ్గరికి? నేను రాను. మీకు ఆపద కలిగేటప్పుడు ఇంకా నేను నవ్వుకుంటానన్నాడు దేవుడు. బైబిల్లో ఉంటుంది చూడండి, సామెతల గ్రంథంలో మొదటి అధ్యాయంలో, నీకు ఆపద కలిగే సమయంలో నేను నవ్వుకుంటాను. ఎందుకంటే నువ్వు మాట వినని వ్యక్తివి, నువ్వు తిరగబడే వ్యక్తివి. ఆఫ్టర్ ఆల్ చిన్న పాపాన్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టలేదు. నీ ఆశలు, నీ కోరికలు అవి నీకు ముఖ్యమైనవి, కానీ ప్రభు చేసిన బలియాగం నీకు లెక్కలో లేదు. పాపక్షమాపణ పొందాలనే శ్రద్ధ లేదు, మారు మనసు పొందాలనే శ్రద్ధ లేదు, బాప్తిస్మం పొందాలనే శ్రద్ధ లేదు. ఇలాంటి నీకు దేవుడు ఎలా కార్యం చేస్తాడు అనుకుంటున్నావు? ఏడ్చుకో, ఏడ్చినా కూడా నేను పట్టించుకునేవాడు ఎవడో లేడు. నీ కన్నీరు అరణ్య రోదన అయిపోతుంది. ప్రభు కృప నీకు కావాలా? అయితే ఒకే ఒక్క దారి, ఒప్పుకో నీ పాపాన్ని, విడిచిపెట్టు నీ పాపాన్ని, ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటారా, ప్రభు కనికరించి సహాయం చేస్తాడు. నీ పాపాన్ని ఒప్పుకోకుండా, దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ప్రభు దగ్గరికి రాలేవు, ప్రభు నీ దగ్గరకు రాలేడు. అంతే. 10వ వచనం, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును, యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ప్రియులారా, కొంతమంది దుర్మార్గులు మంచి వాళ్ళని పాడు చేయాలని కోరుకుంటూ ఉంటారు, వాళ్ళ కోసం గుంటలు తవ్వుతుంటారు. దాంట్లో వాడు పడతాడు, కానీ యథార్థవంతుడిని దేవుడు తప్పించేస్తాడు. ఆ వ్యక్తి మేలైన దాన్ని స్వతంత్రించుకుంటాడు. దేవుడు ఎప్పుడు ఇచ్చినా మనకు శ్రేష్టమైనది ఇస్తాడు, కానీ తక్కువది దేవుడు ఇవ్వడు. ద బెస్ట్ ఇస్తాడు దేవుడు మనకి. ఎదురు చూడండి ప్రియా యథార్థవంతులారా, దేవుని కోసం నమ్మకంగా జీవిస్తున్నారు కదా, దేవుడు మీకు శ్రేష్టమైనది ఇస్తాడు. దిగులు పడద్దు, కలవరపడద్దు. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని కనికరిస్తాడు, బలపరుస్తాడు. 11వ వచనం, ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. ఐశ్వర్యవంతుడు, బాగా డబ్బు వచ్చాకంట కొంతమందికి వాళ్ళ దృష్టికి వాళ్ళే జ్ఞాని అంట, ఇంకెవరు చెప్పినా వినరు. నిజంగా ధనం ఎంత మోసం చేస్తా. అందుకే ప్రభు చెప్పాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. వాడు పరలోకానికి వెళ్ళటం కూడా డౌటే, పోగొట్టుకుంటాడు. అక్రమ వ్యాపారాల్లో పడిపోయి, వ్యాపారాల్లో డబ్బు సంపాదనలో పడిపోయి, సమయాన్ని పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ప్రార్థనాత్మను పోగొట్టుకొని, వాక్యపు అనుభవాలు పోగొట్టుకొని భ్రష్టులైపోతున్నారు. అంతే. ఈ రోజులో డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రజలందరూ భయంకరమైన మోసాలు చేస్తున్నారు. ఒక్క ఫీల్డ్లో మోసం చేయని వ్యక్తులు అంటూ ఎవరు లేరండి. ప్రతి ఫీల్డ్, ఏ పనైనా మోసమే. దొంగలు బయలుదేరారు అంతే. ఈరోజు లోకంలో ప్రతి పనిలో మోసం, ప్రతి పనిలో దొంగలే. ఎంత డబ్బు లాక్కుందామా ఎదుటి వ్యక్తి నుంచి అనే ప్రయత్నం తప్ప దేంట్లో కూడా యథార్థత కనిపించట్లేదు ప్రియులారా. ఎక్కడ అసలు యథార్థత అనే పదం ప్రస్తుతం భూలోకంలో కనుమరుగైపోయింది. దేవుని కోసం జీవించే యథార్థవంతులు ఇప్పుడు కానీ ఉంటే వాళ్ళు నిజంగా చాలా ధన్యులు. నోవాహు కాలంలో అందరూ చెడిపోయారు, నోవాహు మాత్రం దేవునికి నమ్మకంగా జీవించాడు. ఈ రోజులో నువ్వు ఒక నోవాహు అయితే నీ అంత ధన్యుడు ఇంకెవరు లేరు. దేవుని సన్నిధిలో చెడిపోయింది లోకం, దేవుడు తీర్పు తీర్చాడు. ఇంత చెడిపోతుంది అంటే అర్థం త్వరలో దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది అన్నది వాస్తవం. ఈ కాలంలో మనం కాపాడుకుంటే ధన్యులం ప్రియులారా. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, కానీ వివేకము గల దరిద్రుడు అంట వాడిని పరిశోధిస్తాడట. దరిద్రుడే కానీ వివేకం ఉంది, పరిశీలిస్తూ ఉంటాడంట. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు, ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు, అలాంటివి నేను చేయకూడదు, అలాంటి దారిలో నేను వెళ్ళకూడదు. దరిద్రుడికి ఉంటుందంట ఆలోచన. జాగ్రత్త, వివేకాన్ని సంపాదించుకోండి. ధనవంతుడో లేక దరిద్రుడో లేక ఏ స్థితిలో మనం ఉన్నామో మనం వివేకం సంపాదించుకోవటం మనకి మేలు. 12వ వచనం, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణం, దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాగియందురు. నీతిమంతులకు జయం కలిగితే మహాఘనత అంట, అది గొప్ప ఆశీర్వాదకరం, ఆనందకరం. కానీ దుష్టులు గొప్పవారైతే మాత్రం ఇక ప్రజలు భయపడి దాక్కోవటం తప్ప ఇంకేం చేయలేరు. దాక్కోవటమే, ప్రజలు పారిపోతారంట. అంతే ప్రియరావు. దుష్టుడు ఎదుటికి ఎవరు వెళ్తారండి? ఎవరు వెళ్ళరు, వాడిని చూసి దాక్కొని పారిపోతారు.
అంతే. 11వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. ఒక అద్భుతమైన మాట. అతిక్రమము, క్రమము మీరినది అతిక్రమం. దాన్ని దాచిపెట్టుకుంటున్నారు కొంతమంది లోపల. ఎవ్వరు చూడకుండా ఉంటే బాగుండు, ఎవ్వరు చెప్పకుండా ఉంటే బాగుండు. అయ్యా, ఇక్కడ ఎవరో చెప్పరు, పరలోకంలో ఎవరో చెప్పరా? నీ హృదయం అనే పలక మీద రాయబడుతున్నాయి నువ్వు చేసిన ప్రతి పాపం. నువ్వు పరలోకంలో నిలబడగానే మెళ్ళో పలకేసుకొని నిలబడతావు. అక్కడ ఏం పలక అనుకుంటున్నా? నువ్వు చేసిన పాపాలన్నీ నీ పలక మీద రాయబడి ఉంటాయి. ఎవరో చెప్పాల్సిన అవసరంలా, నీ మనస్సాక్షి మాట్లాడుతుంది అక్కడ నువ్వు చేసిన ప్రతి పాపం. ఎలా తప్పించుకుంటావు అక్కడ దేవుని ఎదుట? అందుకే ఇక్కడే తప్పించుకోవడం చాలా మేలు ప్రియులారా. ఇక్కడే పశ్చాత్తాపడండి, ఇప్పుడే మిక్కిలి అనుకూలిస్తాం. ఇది రక్షణ దినం. పశ్చాత్తాపడండి, మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టండి. పాపాలతో జీవించే జీవితాన్ని కోరుకోబాకండి. పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికే జీవితం మనం కోరుకుందాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఒప్పుకుంటావా ఈరోజు? కప్పుకుంటావా? కప్పుకుంటే నరకానికి పోతావు, ఒప్పుకుంటే పరలోకానికి పోతావు. ఎక్కడికి వెళ్ళాలనేది నీ ఇష్టం. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నీ నిత్యత్వం కూడా నీ చేతుల్లోనే ఉంది. పరలోకమా నరకమా నిర్ణయించుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, లోకాన్నే చూస్తూ లోకంలో ఉన్న వాటిని కోరుకుంటూ నిత్య నరకాగ్ని వైపు నీ అడుగులు పడుతున్నాయేమో జాగ్రత్త. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. బగ మండుతున్న అగ్నిగుండం అది. కొన్ని వేల అడుగుల లోతు అది. అంత ఎత్తు అగ్ని జ్వాలలు మండుతుంటే అంత అగ్నిలో పడి నువ్వు కాలటానికి సిద్ధమా? తట్టుకోగలవా? అంత బలమైన అగ్ని అది. కాబట్టి తప్పించుకోండి. దానికి ఇదే సమయం, భూలోకంలో బ్రతికి ఉన్న సమయం. ఒక్కవేళ మరణం వచ్చినా, యేసుక్రీస్తు ప్రభువు రాకడే వచ్చినా ఇక నిన్నంటూ తప్పించేవారు ఎవ్వరు లేరు. ఇంకంతే. ఇప్పుడైతే ప్రభు తప్పిస్తాడు. పశ్చాత్తాపడండి, విడిచిపెట్టండి. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కనికరింపబడతావు, ప్రభు నేను కనికరిస్తాడు. 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. దేవుడి ఇప్పుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. భయము కలిగి ప్రవర్తిస్తావా? నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావా? కఠినం చేసుకుంటే కీడులో పడతావట. భయము కలిగి ప్రవర్తిస్తే నువ్వు ధన్యుడివి, దీవించబడిన వ్యక్తివి. నిత్యము ప్రతిరోజు. అందుకే మన ప్రతి పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటూ ప్రార్థన చేయాలి. ఇది మానవ జీవితానికి మనకి అవసరమైనది ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, చాలా సూటిగా మాతో మీరు మాట్లాడుతున్నందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ వాక్యం బండను బద్దలు చేసి సుత్తి లాంటిది. మా కఠినమైన గుండెలో బ్రద్దలు చేయండి తండ్రి. దాచబడిన ప్రతి పాపాన్ని బయటకు తీసుకొని రండి. మా ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి కృప దయచేయండి. ఈ రక్తంలో కడగండి నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. నూతన సృష్టిగా మార్చండి. ఎక్కడ ఏ పాపం కప్పుకొనివద్దయ్యా. ప్రతి శాపం నుండి మేము విడుదల పొందటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. ఇప్పుడు వాక్యం వింటుండగానే వారిలో ఉన్న లోపాలన్నీ వారికి బయలుపరచండి ప్రభా. వాటన్నిటి ఒప్పుకొని విడిచిపెట్టే కృప దయచేయండి తండ్రి. ఎవ్వరు పాపాలు కప్పుకొని నరకాగ్నికి వెళ్ళొద్దు నాయన. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం రక్షించబడుదురు గాకని ప్రకటిస్తున్నాను. వీరందరూ తమ పాపం విషయం పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి పరలోక రాజ్యంలో ఉండే కృప దయచేయమని, బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. ఈరోజు ప్రభు మీతో మాట్లాడాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఒకవేళ మీరు వాక్యము చేత హెచ్చరించబడిన వారైతే మీ హృదయాన్ని కఠినపరుచుకొని కీడులో పడద్దు అని సామెతల గ్రంథం 28:14 చెప్తుంది. లోబడండి, దిద్దుకోండి, దేవుని చేత ఆశీర్వదించబడండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 8866767676, మరి యొక్క నంబర్ 7075159777.